సో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ క్యాప్కట్లో సింపుల్గా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా, ఒకసారి వీడియో చూడండి. సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. సో గైస్ ఒకసారి VPN ఆన్ చేసుకోండి. VPN ఆన్ చేసుకున్నాక క్యాప్కట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక న్యూ వీడియో మీద క్లిక్ చేయండి. ఒక ప్రాజెక్ట్ వీడియో తీసుకోండి. తీసుకున్నాక ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్రైట్నెస్ మీ వీడియో తగ్గట్టు పెంచుకోండి, అలానే ఇంకా తగ్గించుకోండి. మీ వీడియో బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కువగా కూడా చేయకండి, అడ్జస్ట్ ఎక్కువ చేస్తే వీడియో పగిలిపోతుంది, మంచిగా రాదు. ఒకసారి వీడియో చూడండి. అలానే కలర్ గ్రేడింగ్ ఎక్కువ కూడా చేయకండి, మొత్తం ఫేస్ మొత్తం కలర్ మంచిగా రాదు. రెడ్ కొంచెమే పెట్టండి. రెడ్ కలర్ గ్రేడింగ్ కొంచెం చేయండి. ఏదానికైనా ఏ వీడియోకైనా రెడ్ కొంచెమే చేయాలి, రెడ్ కలర్ గ్రేడింగ్. మీ వీడియో బట్టి చేయండి, నేను చెప్తున్నా కదా. ఎల్లో కూడా కొంచెం ఫేస్ చూసుకుంటూ చేయండి. బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెక్ చేయండి కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు. రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. ఒకసారి స్టాప్ చేయండి. ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. నా క్యాప్కట్లో మీదనే చూపెడుతుంది 4K అని. మీ దాంట్లో చూపెట్టకపోతే 4K అని సెర్చ్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక యానిమేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి క్రాప్ ఓపెనింగ్ అని సెర్చ్ చేయండి. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ రండి. ఒకసారి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, వీడియో ఎఫెక్ట్స్. సో గైస్ ఒకసారి ఎఫెక్ట్ చూసుకోండి. మీ వీడియోకి తగ్గట్టు ఒక ఎఫెక్ట్ ట్రై చేయండి, లేకపోతే నేను ఎడిట్ చేస్తున్న వీడియోకి ఎఫెక్ట్ ట్రై చేసిన నేను ఒకసారి అలానే అది చూడండి. మీకు నచ్చితే ఆ ఎఫెక్ట్ కూడా పెట్టండి. ఒకసారి ట్రై లేయర్ మిర్రర్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి దాని మీద క్లిక్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఫిల్టర్ 12 పెట్టండి. ఒకసారి ఇది మీ వీడియోకి సెట్ అయితే పెట్టండి, లేకపోతే వేరే ఎఫెక్ట్ పెట్టండి. ఇంకా నేను వేరే వీడియోలో చెప్తా. ఇంకా మీకు కొంచెం స్కిప్ చేసి నేను ముంగట పెడుతున్నా, ఏమనుకోకండి. నేను ఇంకొక ఎఫెక్ట్ తీసుకుంటా. ఇది ఫస్ట్ దాంట్లో
బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా మంచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీ వీడియోకు తగ్గట్టు ఎఫెక్ట్ పెట్టండి. నేను ట్రై చేస్తున్నా ఈ వీడియోకి ఎఫెక్ట్ సెట్ అవుతుందని. బటర్ఫ్లై కూడా ట్రై చేసిన, అలానే ఇంకా కిందికి రండి. న్యూ ఇయర్ మీద క్లిక్ చేసి మీ వీడియోకి తగ్గట్టు ఎఫెక్ట్ చూసుకోండి, ఒకసారి ట్రై చేయండి. క్లాసిక్ మీద క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ బ్లర్ ఎఫెక్ట్ కావాలంటే క్లాసిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక నా వీడియోకి తగ్గట్టు ఎఫెక్ట్ దొరకలేదు, మళ్ళీ ట్రెండింగ్ మీద క్లిక్ చేసిన. ఒకసారి ఫ్లాష్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోకి తగ్గట్టు ఎఫెక్ట్ దొరికింది. మీ వీడియో కూడా సెట్ అవుతుందేమో ఒకసారి చూడండి. ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్లర్ ఒక 27-30 లాగా పెట్టుకోండి ఏ వీడియోకైనా. పెట్టినాక మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కెమెరా బీట్స్ అని వెతకండి ఎఫెక్ట్. క్లిక్ చేసి అడ్జస్ట్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక వాటర్ కలర్ ఎఫెక్ట్ వెతకండి ఒకసారి. క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసి మంచిగా ఉంటే ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. దీనికి ఇంకా సాంగ్ యాడ్ చేయాలి. ఫైల్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రా ఆడియో ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేయండి. ఒకసారి మీకు వీడియోలో సాంగ్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే వీడియో రాదు, సాంగ్ ఒకటే వస్తుంది. సాంగ్ సెలెక్ట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి గాయ్స్. ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకోండి.